తీసుకొని మీ వాక్యం నుండి మాట్లాడండి ప్రభువా. దయగలిగిన దేవా, మమ్మలను ప్రార్థన కొరకు సిద్ధపరచండి నాయన. కనికరపడండి ప్రభువా. యుక్తమైన రీతిలో యోగ్యమైన చేతులెత్తి ప్రార్థించేవారిగా మమ్మల్ని ఆయత్తపరచండి. మరి ఎంతో ప్రయాసతో నాయన మరి ఈ ప్రాంతానికి రావడానికి సహాయపడ్డారు ప్రభువా. మా ప్రయాసకు తగిన ఫలితం మీరు ఇవ్వండి. మీ నుండి మేము పొందగలుగున్నట్లు సహాయం చేయండి. మీరే కనికరించుదని విశ్వసించి శత్రువుని అన్ని వైపులా బంధించి వాక్యపు వెలుగు మా మీద ప్రకాశింపచేసి మహిమ పొందమని ప్రభువా. లూకా 1:14-17, లూకా 12 నెరవేర్చి మీరే కరుణించి ఆత్మ సహాయాన్ని అనుగ్రహించుదని క్రీస్తు వారి దివ్య నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో ఏం తమ మైక్ పనిచేస్తుందా, వినపడుతుందా? దేవుని వాక్యంలో 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చదువుకున్నాం. క్రీస్తును గురించిన సాక్ష్యం నీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతుంది. ఏ కృపావరమునందును లోపము లేకుండా మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఇది 1వ శతాబ్దంలో మరి వ్రాయబడినటువంటి మాటలు. అప్పుడే కొరింథీ సంఘం పౌలు గారు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అని తాను సెలవిస్తూ రావడం మనం గమనిస్తాం. ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే అనుభవములో సంఘం ఆత్మీయంగా సిద్ధపడడం అనేది ఎట్లా జరుగుతూ వచ్చింది అంటే, మనము 5-6 వచనాలలో మొదటి భాగంలో క్రీస్తును గురించిన సాక్ష్యము నీలో స్థిరపరచబడినందున కనుక ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి అంటే ఎదురు చూసే వ్యక్తిలో ఏముండాలి? అక్కడ రాయబడింది, క్రీస్తును గురించిన సాక్ష్యం. కనుక ప్రత్యక్షత కొరకు, దైవ ప్రత్యక్షత కొరకు, దైవ కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి అంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యం వ్యక్తులలో స్థిరపరచబడాలి. దైవజనుడు పౌలు గారు తన సేవలో తాను క్రీస్తును గూర్చిన సాక్షిగా ఉండి తాను సంఘాన్ని లేదా సంఘాలను క్రీస్తును గూర్చిన సాక్ష్యం
వారిలో స్థిరపడేదాని కొరకు తన వంతులో తన సేవ పరిచర్యను జరిగించాడు. కనుక సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే అనుభవములోనికి సంఘము రావాలి అంటే క్రీస్తును గురించిన సాక్ష్యం వ్యక్తులలో స్థిరపరచబడాలి. క్రీస్తును గురించిన సాక్ష్యం వ్యక్తులలో స్థిరపడాలి అంటే ఒక దైవ సేవకుడు ఆ విధమైన అనుభవంలో ఉండి సంఘాన్ని సిద్ధపరచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక క్రీస్తును గురించిన సాక్ష్యం నాలో మనలో స్థిరపరచబడకుండా సంఘములో ఆ సాక్ష్యము స్థిరపరచబడము అనేది జరగడం కష్టం. దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యములు చూడండి. దేవుని వాక్యములో అపోస్తలుల కార్యములు 22:15. నీవు కన్నవాటిని గూర్చియు 22:15 నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. కనుక ఇప్పుడు సంఘాన్ని యేసు ప్రభు వారి సాక్ష్యంలో స్థిరపరచబడాలి అంటే స్థిరపరచబడాలి సంఘం అనే కోరిక కలిగిన పౌలు విషయంలో మనం 15వ వచనంలో ఏం చూస్తున్నామంటే నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని, అంటే కన్నవాటిని అంటే ప్రభువులో తాను చూసినవి, ప్రభువులో ఉన్నవేవో విన్నదానిని బట్టి. 15వ వచనం నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుష్యుల ఎదుట. కనుక ఏది ప్రభువులో మనం చూశామో, ప్రభువు ద్వారా మనం విన్నామో దానిని గూర్చి, వాటిని గూర్చి ఒక సేవకుడు సాక్షిగా ఉండాలి. ప్రభువుని చూసిన అనుభవం, ప్రభువుని గూర్చిన విన్న అనుభవం, అవి కలిగిన అనుభవం అనేది సాక్ష్యం. ఒక వ్యక్తి సేవకుడు లేకపోతే బాధ్యత వహించేవారు కానీ ఎవరన్నా కానీ సాక్ష్యము అనేది వారిలో స్థిరపడకుండా వారు ఎవరిని స్థిరపరచలేరు. దేవుని గురించి చూసినదేంటో విన్నదేంటో వారు అనుభవంలో కలిగి ఉండకుండా సాక్షిగా సకల మనుషుల ఎదుట సాక్ష్యం ఇవ్వకుండా, సాక్షిగా ఉండకుండా ఇంకెవరిని కూడా ప్రభావితం చేయలేము. సాక్షులుగా సాక్ష్యములో స్థిరపరచబడేటట్లుగా యేసుక్రీస్తు వారిని గూర్చిన సాక్షులుగా వారు స్థిరపడడం కొరకు మనము సాక్షిగా స్థిరపడకుండా వేరొక వ్యక్తిని మనం స్థిరపరచడం అది జరగదు. కనుక దైవ సేవకులు మనం యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం ముందు మనలో స్థిరపరచబడాలి. ఆయనలో ఏం చూసాం,
ఆయనను గురించి ఏం విన్నాం, ఏమి తెలుసుకున్నాం, ఏమి అనుభవములో కలిగి ఉన్నాం. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యములో గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కనుక మనం చూస్తున్నాం, ఈ అనుభవంలోనికి మనం రావాలి అంటే మనం చూసిన ఈ భాగంలో దైవ సేవకుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అని చెప్పగలిగేటువంటి సాక్ష్యం ఆయనలో ఉంది కనుక క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వగలిగాడు. క్రీస్తును గూర్చిన సాక్ష్యం తనలో ఉంది కనుక మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో సంఘము ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే అనుభవములో మొట్టమొదట సంఘములో పనిచేసే దైవ సేవకుడు క్రీస్తును గుర్చిన సాక్ష్యం విషయంలో తాను స్థిరపడాలి. తాను స్థిరపడకుండా తాను సాక్షిగా ఉండలేడు. తాను ప్రభువులో ఏమి చూశాడో, ఏమి ప్రభువుని గురించి విన్నాడో వాటి విషయంలో తాను సాక్ష్యం చెప్పగలిగి సాక్షిగా ముందుకు వెళ్ళగలిగేటువంటి అనుభవం తనకు ఉండాలి. ఆ అనుభవంలో సాక్ష్యం ఇవ్వాలి అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. రెండవ మాట, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు. ఇప్పుడు క్రీస్తు తనలో జీవిస్తున్నాడు అంటే క్రీస్తుని గురించి తానేమి ఇవ్వగలడు? సాక్ష్యం ఇవ్వగలడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను. కనుక సేవకుని యొక్క సాక్ష్యము అనేది ఖచ్చిత ప్రమాణములో లేకుండా, సేవకుని యొక్క సాక్ష్యం అనేది ఇతరులను ప్రభావితం చేసే స్థాయిలో లేకుండా లోపముతో కూడిందైతే తాను సాక్షిగా స్థిరంగా ఉండలేడు. సంఘము కూడా స్థిరంగా ఉండడానికి తన వంతులో తాను నిలబడని కారణాన సంఘము కూడా నిలబడదు అనేది మనం గ్రహించాలి. కనుక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా కాబట్టి నేను ఏం చూశానో, ఏమి విన్నానో అవి నాలో కార్యరూపం దాల్చడం కొరకు నేను వాటి విషయమై సాక్షిగా ఉండడం కొరకు నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేది నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక చూడండి. దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం తీర్పు దినమందు 4వ అధ్యాయం 17వ వచనం.
తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు. మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఇప్పుడు క్రీస్తును గూర్చిన సాక్ష్యం మనలో స్థిరపడడం కొరకు ఆయనను చూసిన అనుభవం, ఆయనను విన్న అనుభవం, ఆ తర్వాత క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్పగలిగే అనుభవం, ఆ తరువాత 4:17 మనం చూసాము, ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు అంటే ఇప్పుడు చూసిన అనుభవం, విన్న అనుభవం, క్రీస్తులో నిలిచిన అనుభవం ఆ వ్యక్తిని దేంట్లోకి తెస్తుందంటే, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును అట్టివారమై ఉన్నాం. కనుక మీరు గమనించాలి, మనము సంఘాన్ని చూడడం అనేది పక్కన పెట్టండి. సంఘం వలన అన్ని కోణాలలో పరిశీలిస్తారు. సంఘములో ఆత్మీయంగా మనకంటే ఎదిగిన వారు కూడా ఉండొచ్చు, మనకంటే వయస్సులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు కూడా ఉండొచ్చు. వాళ్ళు మౌనంగా, చాలా మౌనంగా గమనిస్తారు. ఒక దైవ సేవకుని గురించి సంఘము అనేది మీరు గమనించాలి. దైవ సేవకుని ఎంత గమనిస్తారో చెప్పండి, బాధ్యులను కూడా అంతే గమనిస్తారు. వాళ్ళు గమనించిన విషయాలు అవసరమైనప్పుడు ఇతరులతో ఏం చేస్తారు? పంచుకుంటారు. ఇప్పుడు ప్రత్యేక కూడికలు జరుగుతుంటాయి, ఆయా సంఘాలలో వస్తారు. వచ్చినప్పుడు ప్రత్యేక కూడికలే ప్రత్యేకంగా మాట్లాడుకునే సందర్భాలు ఇవి కూడా ప్రత్యేకంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కనుక సంఘము ప్రభావితం కావాలి అంటే క్రీస్తును గుర్చిన సాక్ష్యం వారిలో స్థిరపడితే తప్ప సంఘం ప్రభావితం కాదు. వారిలో ఆ సాక్ష్యం స్థిరపడాలి అంటే మనము చూసిన ప్రభువుని, విన్న ప్రభువుని, మనలో ప్రభువుని నిలుపుకున్న అనుభవము, వారిలో అట్లాంటి అనుభవములోనికి వారు రావడం కొరకు వారి మధ్య మనం పరిచర్య చేయాలి. మనము ఆయనను విన్నాము, ఆయనను గురించి విన్నాము, ఆయనను చూశాము, వాక్యంలో ఆయన ఎవరో చూశాం, ఆయనను గురించి వింటున్నాం. అయితే మనము సిలువ వేయబడకుండా, క్రీస్తు మనలో జీవించకుండా, నేను క్రీస్తు కొరకే జీవిస్తున్నాను అనేటువంటి అనుభవంలోనికి మనం రాకుండా, మనం సంఘాన్ని సాక్ష్యములో స్థిరపరచడము అనేది అంత సులభం కాదు. అసలు క్రీస్తు గూర్చి విన్న, చూసిన వ్యక్తి ఒక దినం కాకపోతే ఇంకొక దినం, ఒక సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరములోనైనా ఆయన ఎట్టివాడో
నేను కూడా అట్టివాడను అని చెప్పేటువంటి అనుభవంలోనికి నువ్వు నేను రావాలి. అప్పుడే క్రీస్తును గుర్చిన సాక్ష్యం సంఘంలో స్థిరపరచబడుతుంది. ఆయన చూశాం 4వ అధ్యాయం 17వ వచనం, ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. ఇప్పుడు రండి, దేవుని వాక్యంలో మనం చూసాం 15వ వచనం, 22లో 15, నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షియందు అని చెప్పబడ్డం మనం విన్నాం. 14వ వచనం, అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును. చూసారా, ఇప్పుడు ఇందనక మనం ఏం చూసాం? విన్నవాటిని కన్నవాటి. ఇప్పుడు ఏం చూస్తున్నాం? 14వ వచనం మొదటి భాగంలో, దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకును, ఆయనను చూచుటకును, ఆయన నోటి మాట వినుటకు. అది మనం చూసాం. ఇప్పుడు 2 విషయాలు. మొట్టమొదట, ఒకటి ఆయనను చూడడము, రెండవది ఆయనను గురించి వినడం. ఈ 2 జరిగిన తర్వాత ఆయన చిత్తమును తెలుసుకోవడం. ఈ అనుభవాల్లో మనం సాగినప్పుడు అనుమానం లేదు, మనం సాక్షిగా ఉంటాం. ఆయనను చూసిన అనుభవంలో మనం సాగుతున్నప్పుడు, ఆయనను గూర్చి విన్న అనుభవంలో మనం సాగుతున్నప్పుడు, ఖచ్చితమైన ప్రమాణములో ఆయన చిత్తాన్ని గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఆ విధంగా మనం వెళుతున్నప్పుడు మనము సాక్షిగా ఉంటాం. యేసుక్రీస్తు వారి సాక్ష్యం మనలో స్థిరపరచబడుతుంది. మనము చేసే సేవ ద్వారా సంఘములో కూడా వారిలో కూడా యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం స్థిరపరచబడుతుంది అనేది వాక్యంలో మనం చూసుకున్నాం. 26వ అధ్యాయం అపోస్తలుల కార్యములు, దేవుని వాక్యములో 26వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యములో 26వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. 19వ వచనం, కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఇప్పుడు ఇందనక ఏ అనుభవాలు ఉన్నాయి? ఆయనకు విన్న అనుభవం ఉంది, చూసిన అనుభవం ఉంది, చిత్తం తెలుసుకున్న అనుభవం ఉంది. ఇప్పుడు విధేయత చూపించిన అనుభవం. దేనికి విధేయత చూపించాడు? ఆకాశము నుండి కలిగిన దర్శనం. కనుక దేవుణ్ణి చూసిన అనుభవం, దేవుణ్ణి గురించి విన్న అనుభవం, వాటిల్లో సాగే అనుభవం, దేవుని చిత్తాన్ని ఎరిగిన అనుభవం. ఆ తర్వాత ఏది దేవుడు బయలుపరిచాడో, ఏది ప్రత్యక్షపరిచాడో, ఆయన ఏమన్నాడు? ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను అంటే నేను విధేయుడనే. కనుక దైవ దర్శనానికి విధేయత చూపించకుండా మనలో సాక్ష్యం స్థిరపరచబడదు, సంఘ సభ్యులలో సాక్ష్యం స్థిరపరచబడదు. కనుక చూసిన అనుభవము, విన్న అనుభవము, ఆ తర్వాత దేవుని వాక్యములో మనం చూసినట్లుగా చిత్తాన్ని ఎరిగిన అనుభవము, ఆ తర్వాత మనం చూసాము దేవుడు ఇచ్చిన దర్శనానికి విధేయత చూపించే అనుభవం. ఇవి లేకుండా మనలో సాక్ష్యం స్థిరపరచబడదు. మనలో సాక్ష్యం స్థిరపరచబడకుండా, అది వాళ్ళు గమనించకుండా వారిలో సాక్ష్యం స్థిరపరచబడ్డం కష్టం కావచ్చు. ఇంకొక మాట మనం చూస్తాం.
26, 23 చూడండి. 26లో 23 ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక మీరు ఇప్పుడు అప్పటికి అందుబాటులో ఏమున్నాయి? అప్పటికి అందుబాటులో ఉంది ఏమిటంటే మోషే చెప్పినవి, ఆ తర్వాత ప్రవక్తలు చెప్పినవి, అంతవరకే ఉన్నాయి. అంటే తాను బోధించిన రీతి ఏంటి అంటే అందుబాటులో ఉన్న లేఖనాలను తీసుకొని వాటిలో ఉన్న క్రీస్తు ప్రభువుని చూపిస్తూ బోధించాడు. ఎవరు? అంటే మనకేమర్థమవుతుంది? అక్కడ రాయబడింది, ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి గాక మరి ఏమియు అంటే ఇంకేమీ చెప్పలేదు అంటే అర్థమైంది, ప్రామాణికమైనటువంటి విషయాలు తప్ప, వాక్యము ఆధారమున్న విషయాలు తప్ప ఇంకేమి నేను చెప్పలేదు. ఎవరు అంటే 29 సంవత్సరాల వయసులో స్టెఫను చనిపోయాడు అని ఒక బ్రదర్ చెప్పాడు. అప్పుడు లేచి గనక అది ఎక్కడుంది, ఎట్లా ఉంది, నాకు రిఫరెన్స్ ఇవ్వన్నానంటే ఫెయిల్ అవుతాడు. నువ్వు చెప్పాలి అంటే ఏముండాలా? ఆధారం, ప్రామాణికం ఉండాలి. ఈ రోజుల్లో కొత్త అంశాలు అన్నట్లుగా ఏదో పుస్తకాలు, ఎవడో రాసిన పుస్తకాలు ఉంటాయి, అవి చదివేది, జీర్ణించుకునేది, ఆ జీర్ణించుకున్న దానిని కక్కేసేది. కనుక అట్లా కాదు, నీకు జీర్ణమైంది, ఆయన చెప్పింది నీకు జీర్ణమైంది, నీకు జీర్ణమైన దాన్ని ఏం చేస్తున్నావు? సంఘానికి జీర్ణింపజేసే ప్రయత్నం చేస్తున్నావు. కనుక ప్రామాణికం ఉండాలి. దేవుని ఎవరు ఏం చెప్పినా, ఇప్పుడు భక్త పౌలు గారి యొక్క సేవలో మూలమేంది? ప్రవక్తలు చెప్పిన విషయాలు, మోషే చెప్పిన విషయాలు. ఆయన ఏమన్నాడు? ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి గాక మరి ఏమియు అంటే ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు. గ్రంథములో ఉన్న విషయాలు తప్ప నీకు బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి చెప్పాల్సిన విషయాలేమీ లేవు అనేది భక్త పౌలు గారు చెప్తున్నాడు. కనుక ఇంకొక మాట ఇంతకుముందు చూశాను, నేను చూసినవి విన్నవి అంతే. నేను ప్రభువులో ఏం చూశాను, ప్రభువుని గురించి ఏమి ఉన్నాను అదే చెప్తాను. ఇక్కడ కూడా అదే చెప్పాడు. ప్రవక్తలు మరియు మోషే ఏం చెప్పారో వాటిని తప్ప ఇంకేం నేను చెప్పలేదు అంటాడు. కనుక ఇవన్నీ కూడా దైవ సేవలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని వాక్యమును వివరించుటలో మనము చూడండి, లూకాసు వార్త 24:19 వచ్చినప్పుడు, లూకాసు వార్త ఆయన 24:19 ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు, అవి ఏవి అని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలో వాక్యములో శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఇప్పుడు యేసు ప్రభుని గురించి మనం చూసిందేంటి? మొట్టమొదట ఎవరి ఎదుట?
రెండవది ప్రజలందరి ఎదుట. అంటే మొట్టమొదట ఎవరి ఎదుట నిలబడాలి? దేవుని ఎదుట. తర్వాత ఎవరి దగ్గరికి రావాలి? ప్రజల దగ్గర. మనం చూసాం దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను ఇప్పుడు మొట్టమొదట వాక్యములోన క్రియలోన క్రియ అంటే మొట్టమొదట దేవుడు చూసేదేంటి? క్రియాపూర్వక జీవితం. క్రియాపూర్వక జీవితంలో జయం పొందిన వ్యక్తి వాక్యం విషయంలో జయం పొందుతాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మొట్టమొదట దేవుని ఎదుటున్నాడు, తర్వాత ఎక్కడికి వచ్చాడు? ప్రజలందరి ఎదుటికి వచ్చాడు. ఆయన దేంట్లో సమర్థుడు? మొట్టమొదట క్రియ, తర్వాత వాక్యం. కనుక మొట్టమొదట క్రియాపూర్వక జీవితం, మన క్రియాపూర్వక జీవితం, ఆ తర్వాత వాక్యం. మొట్టమొదట దేవుని ఎదుట, తర్వాత ప్రజలందరి ఎదుట అనేది మనం దేవుని వాక్యంలో గమనించగలుగుతాం. కాబట్టి దేవుని ఎదుట ఉన్న అనుభవం, దేవుని సన్నిధిలో ఉన్న అనుభవం చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో ఉన్న అనుభవం లేకుండా ప్రజలందరి ఎదుటికి ప్రభు రాలేదు. ఆయన దైవ సాన్నిధ్యంలో గడిపి దేవుని ఎదుట ఉండి ఆ తర్వాత ప్రజల దగ్గరికి వచ్చాడు. ఆయన రాకపూర్వం క్రియలో తర్వాత వాక్యంలో. కనుక క్రియాపూర్వక జీవితంలో తాను ఉండి వాక్యం యొక్క బోధ అనుభవంలో ఆయన ఉన్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక పౌలు భక్తుడు కూడా మనం చూసాం. ఏం చూశాం? ఆయన ఏం చెప్పాడు? నేను కన్నవాటిని విన్నవాటిని, తర్వాత దైవ చిత్తము తెలుసుకొని, ఆ తర్వాత ఏం చెప్పాడు? నేను దర్శనానికి విధేయత చూపించి, ఆ తర్వాత ఏం చెప్పాడు? మోషే ప్రవక్తలు చెప్పిన విషయాలు తప్ప వేరొక విషయం నేను చెప్పను. అట్లాంటి దైవికమైనటువంటి సేవా పరిచర్య మనం చేయవలసిన వారిగా ఉన్నాము అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 22:16 వచ్చినప్పుడు, మత్తయి సువార్త 22:16 బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని. ఇక్కడ మనం చూసిన ఈ భాగంలో నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు అనే మాట మనం చూస్తాం. కనుక పరిసయ్యులు ప్రభు దగ్గరకు వచ్చి నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావు. కాబట్టి ఇక్కడ మనకేమర్థమవుతుంది? సత్యవంతుడవై ఉండి సత్య మార్గమును సత్యముగా అంటే సత్య మార్గమును సరైన రీతిలో బోధ చేయాలి అంటే ఆ వ్యక్తి ఏ అనుభవంలో ఉన్న వ్యక్తి అయి ఉండాలి? సత్యవంతుడై ఉండాలి. కనుక మనం అపోస్తలుడైన పౌలు గారు మరి పనిచేసినటువంటి కొరింథీ సంఘములో క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడ్డదయ్యా అని చెప్పగలిగాను. అట్లాంటి సాక్ష్యం స్థిరపరచబడ్డానికి
పౌలు గారు ఏ ఏ అనుభవాల్లో వెళ్ళాడు అనేది మనం చూస్తూ వచ్చాం. పౌలు గారు కూడా ప్రభు 11వ అధ్యాయం 1వ వచనం 1 కొరింథీలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అంటే ప్రభు సత్యవంతుడైంది సత్య మార్గమును సత్యముగా బోధించినట్లుగా క్రీస్తును పోలిన ఈ పౌలు సత్యవంతుడై ఉండి సత్య మార్గమును సత్యముగా బోధించిన అనుభవం. కనుక మీరు గమనించాలా, అంటే బోధ అనేది వర్తమానం అనేది ఎందుకు ఇచ్చేది అంటే వ్యక్తి దేంట్లో నడవాలని, ఎప్పుడు నడవగలడు, సత్యాన్ని తెలుసుకున్నాడు. అంటే బోధలో ఏముండాలా, సత్యం ఉండాలా. ఆ సత్యాన్ని వ్యక్తి గ్రహించాలా. గ్రహించిన తర్వాత దేంట్లో నడుస్తాడు, సత్య మార్గంలో నడుస్తాడు. సత్య మార్గములో నడవడం ద్వారానే క్రీస్తును గుర్చిన సాక్ష్యం అతనిలో స్థిరపరచబడతాడు. కనుక సత్య మార్గం, సత్యమును బోధిస్తున్నారు. కనుక మనకు తెలుసు నీ వాక్య సారాంశం సత్యం. వాక్యం యొక్క సారాంశం అంత క్రోడీకరిస్తే అంతా కూడా సత్యం. అంటే మనము సత్యాన్ని బోధించుట అంటే ఏం బోధిస్తే సత్యాన్ని బోధించినట్లు, వాక్యాన్ని బోధిస్తే సత్యాన్ని బోధించినట్లు. వాక్య సారాంశమే సత్యం. ఆ సత్యం ఏం చేస్తుంది, వ్యక్తిని సత్య మార్గంలో నడిపిస్తుంది. కనుక సత్య మార్గము ఎరగడం వేరు, నడవడం వేరు. సత్యము వ్యక్తిలో పనిచేయాలి. వ్యక్తిలో సత్యం పనిచేసినప్పుడు, వాక్యం పనిచేసినప్పుడు ఆ వ్యక్తి దేంట్లో నడుస్తాడు, సత్య మార్గంలో నడుస్తాడు. యేసు ప్రభువుని గురించి పరిశీలన ఏం చెప్పారు, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గం ఎట్లా బోధిస్తున్నావు, సత్యంగా బోధిస్తున్నావు. అంటే వాళ్ళు ఏం ఎరగాలని బోధించాడు, సత్యం, దేవుని మార్గం, సత్యం ఎరగాలి. దేవుని మార్గంలో వారు నడవాలి. వర్తమానము అనేది ఆ ధ్యేయముతో, ఆ ధ్యేయం అంటే వర్తమాన ధ్యేయం ఏంటి, సత్యం ఎరగాల, సత్య మార్గంలో వాళ్ళు అది వర్తమానం యొక్క ధ్యేయం. అంతేగాని ప్రజలు మెచ్చుకునే దాని కొరకో లేకపోతే ఇంకా దేని కొరకో కాదు. నీకు వాక్యం ఖచ్చితమైన సత్యాన్ని బోధించినప్పుడు ప్రజలు ఇష్టపడతారంట, ఇష్టపడతారు. అంటే నేను అంటాను, వాక్య అంటే సత్యముగా చెప్పినప్పుడు ప్రజలు ఇష్టపడతారా, ఇష్టపడరా? వాళ్ళు దేంట్లో ఉన్నారో దానిని బట్టి ఇష్టపడడమా, ఇష్టపడకపోవడం. సత్యాన్ని బోధిస్తున్నప్పుడు కొంతమంది బైబిల్ మూయొచ్చు. సత్యాన్ని బోధిస్తున్నప్పుడు 2 చెవులు ఇట్లా అటెన్షన్లో పెట్టవచ్చు. సత్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈ తిక్క మాటలు మనకెందుకని నిద్రపోవచ్చు. కానీ సత్యము సత్యమే. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. నువ్వు సత్యాన్ని జీవితంలో అన్వయించుకోనంత కాలం బానిసత్వంలోనే ఉంటావు. సత్యము నీలో పనిచేయనంత కాలం సత్య మార్గంలోకి రావు. ఎందుకు రాలేదు అంటే సత్యము ద్వారా నువ్వు స్వతంత్రుడివి కాకపోవడం ద్వారా దేంట్లో ఉన్నాను, బానిసత్వంలో ఉన్నావు. బానిసత్వంలో ఉన్న వ్యక్తి
నేనంటాను, అతనిలో క్రీస్తు సాక్ష్యం ఉంటుందా? ఉండదు. క్రీస్తుని గురించిన సాక్ష్యం. యేసు ప్రభు యోహాను సువార్తలో దేవుని వాక్యము నుండి ముగిస్తాను. యోహాను సువార్తలో చూడండి, 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదు. చదువు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయి. చదువు. వారేమన్నారు? మేము అబ్రహాము సంతానం. ఇప్పుడు వీళ్ళు సత్యం గ్రహించారంటావా, గ్రహించలేదంటావా? అసలు వీళ్ళు మాటలు కరెక్ట్ అంటావా కాదంటావా? మేము ఎన్నడూ ఎవరికి, మరి ఐగుప్తులో ఉందెవరు? అషూరీల చెరలో ఉన్నదెవరు? బబులోన్ చెరలో ఉందెవరు? మళ్ళీ ఏమంటారు? ఇంక ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాడు ఆయన మాత్రం? కనుక ప్రభు చెప్పాడు, నన్ను నమ్మారు, బాగానే ఉందయ్యా, మీరు నమ్మడం చాలదు నాయన, వాక్యమందు నిలవాలి అన్నాడు. అప్పుడు శిష్యులుగా ఉంటారు, సత్యం గ్రహిస్తారు, స్వతంత్రులుగా ఉంటారు అని చెప్పితే వినరే. మేమెవరికి దాసులం కాలేదంటారే. అసలు ఇంకొక మాట చెప్పాడు ఆయన, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. అంటే ఇప్పుడు వాళ్ళను ఏ దృష్టితో చెప్పాడు? ఎక్కడ ఉండరని చెప్పాడు? మీరు స్వతంత్రులు కాకపోతే దాసులుగా ఉన్నంత కాలం మీరు ఇంటిలోకి ప్రవేశం లేదని చెప్పాడు. కానీ వాళ్ళు గ్రహించలేదు. కాబట్టి మనము ఇంకా దేవుని వాక్యం 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడి ఆయన మీరు గమనించాలి. సాక్ష్యం స్థిరపడ్డ తర్వాత ఎక్కడున్నారు వాళ్ళు? ఆయన యందు మీరు అనే మాట మనం చూస్తాం. ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములు ఏమయ్యారు? వాళ్ళు ఐశ్వర్యవంతులయ్యారు. కనుక ఉపదేశం, జ్ఞానం అన్నిటిలో ఐశ్వర్యం పొందారు. ఇక 7వ వచనానికి వచ్చినప్పుడు చూడండి, 7వ వచనం, ఏ కృప అంటే ఆ సంఘములో ఏ కృపావరానికి కూడా ఏం లేదు, లోపం లేదు. అంటే ఆ సంఘంలో అన్ని కృపావరాలు పనిచేస్తున్నారు. సంఘం ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు. అంటే ఇది ఏ శతాబ్దము? పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక ఏ శతాబ్ద పత్రిక? 1వ శతాబ్దంలోనే కొరింథీ సంఘం ఎవరి కొరకు ఎదురు చూశారు? దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూశారు. నేనంటాను, ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన సంఘమే. ఇక తర్వాత మనం చూస్తే అదే అధ్యాయంలోనేమో భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. 2వ అధ్యాయంలోనేమో 3వ అధ్యాయమా ఇట్లా భేదాభిప్రాయాలు వచ్చినాయి. అన్నీ కూడా మనం చూస్తే 5వ అధ్యాయము, 6వ అధ్యాయము ఇట్లా
వాక్యంలో మనం గమనిస్తాం. ఇది ఎప్పుడు ప్రభు కొరకు ఎదురు చూసిన సంఘం? మొదటిలో ఎదురు చూసిన సంఘం వాళ్ళల్లో క్రీస్తును గుర్చిన సాక్ష్యం స్థిరపరచబడి, రెండవది ఆయన యందు మీరు మనం చూసాం కదా, జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర, ఐశ్వర్యం దేంట్లో? జ్ఞానమందును ఉపదేశము. ఆ తర్వాత ఏమన్నాడు? ఏ కృపావరమునందు లోపం లేదు. ఆ తర్వాత ఏమన్నాడు? ప్రభు యేసుక్రీస్తు వారి ప్రతిష్టత కొరకు ఎదురు చూస్తున్నారు. అట్లాంటి సంఘాన్ని కూడా తిప్పగలిగాడు ఎవరు? అట్లాంటి సంఘాన్ని. కాబట్టి మనము మన వంతులో మనం జాగ్రత్తగా ఉండి సంఘాన్ని జాగ్రత్త పరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శత్రువు ఎంతో చురుకుగా పనిచేస్తాడు. వాడి కార్యాలు ఇవాళ ఆరంభమైనవి కావు, మొదటి నుండి ఉన్నవే. ఇక చివరికి వచ్చేటప్పటికల్లా తనకు కాలము కొంచెమేనని ఎరిగి విజృంభిస్తాడు. కనుక మనలో క్రీస్తును గురించిన సాక్ష్యం. తర్వాత ఏముంది? ఆయన యందు మనం. ఆ తర్వాత ఏముంది? ఉపదేశమందును సమస్త జ్ఞానమందును ఐశ్వర్యం పొందాలి. ఆ తర్వాత ఏముంది? ఏ కృపావరమునందును లోపము లేక. అంటే ఇచ్చిన కృపావరాలను వాళ్ళు ఏం చేశారు? ఉపయోగించారు. ఆ తర్వాత కానీ ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు వారు ఎదురు చూడలేదు. ఆ విధంగా ప్రభు మనలను, సంఘాలను సిద్ధపరచినట్లు ప్రార్థనలో మనం ముందుకు వెళ్తాం. సరే, ఒక చిన్న రెండు వచనాలు పాడేటప్పుడు ఏదన్నా మీకు భౌతిక అక్కరుంటే మంచినీళ్ళు కానీ వాష్రూమ్ కానీ వెళ్ళి రండి. మళ్ళీ ప్రార్థనలలో అటు ఇటు తిరగటం కానీ, చెట్ల నీడన ముచ్చట్లు పెట్టడం కానీ అట్లాంటివి మనం చేయతగదు. $577. సరే, ఇది చిన్న పాటే, లేచి నిలబడి పాడతాం. వెళ్ళి రండి. 577, 566 పాత పుస్తకం. వెలిగించి నాకు మార్గము చూపు, వెలిగించి నా మది